ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఈ పూట ధ్యానాంశంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నా. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అవి వెంటనే మొలిచెను. వా, ఎంత బాగుంది ప్రారంభం! ఎంత బాగుంది ప్రారంభం! భూమిలో విత్తనం పడింది, పెంకు పగిలింది, జీవం బయటకు వచ్చింది. ఒక పచ్చని నిగారింపు, ఒక ఆకృతి, ఒక జీవం ఉట్టి పడింది. రైతు చూశాడు, నేను విత్తిన విత్తనములో ఉన్న జీవం బయటపడింది. విత్తిన విత్తనములో ఉన్న జీవం బయటపడింది, ఇంకేంటి అని వ్యవసాయదారుడు సంకలు కొడుతున్న సమయంలోనే వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. వెంటనే మొలిచెను అన్న మాట ఒక విశ్వాస జీవితంలో, ఒక ఆత్మీయుని జీవితంలో, ఒక సేవకుని సేవా ప్రారంభంలో ప్రభు ప్రత్యక్షత వచ్చినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు మొదటి అనుభవం అది. ఏంటా మొదటి అనుభవం? వెంటనే మొలిచింది. విత్తనం భూమిలో పడింది, పెంకు పగిలింది, విత్తనం బ్రద్దలైంది. విత్తనములో నుండి ఒక జీవం బయటకు వచ్చి మొక్క మొలిసింది, వెంటనే మొలిసింది. కానీ సూర్యుడు దింపగానే అది మాడి వేరు లేనందున. ప్రారంభం ఎంత బాగుందండి! ప్రారంభం ఎంత బాగుందండి! ఒక ఆత్మీయుని జీవితం చూడండి ఎంత బాగుందో. వెంటనే మొలిచాడు, కానీ ముగింపు చూస్తే ఎండిపోయాడు. జీవం బయటపడింది, విత్తనములో ఉన్న జీవం బయటపడింది. కానీ ఆ జీవం కొద్దిసేపటికే ఎండిపోయింది. వై? ఏంటి కారణం? ఈ రోజున చాలా మంది ఆత్మీయ జీవితాల యొక్క ప్రారంభం ఎంత బాగుంటుందో చెప్పనా? ప్రభు దర్శించినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, ప్రభు పిలిచినప్పుడు, సేవకు పిలువబడినప్పుడు, లేదా ప్రభు ఆత్మీయంగా నువ్వు రక్షింపబడినప్పుడు ఎంతమంది మీలో ఉన్న జీవం బయటకు రాలేదు చెప్పండి. విత్తబడింది విత్తనమే, కానీ అది వెంటనే మొలిసింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ విత్తనములో ఉన్న జీవం బయటపడింది.
జీవం ప్రత్యక్షమైంది. జీవం ప్రత్యక్షమైంది. కానీ ఆ జీవం ఎంతకాలమో నిలవలేదు. మాడి ఎండిపోయింది. మీ మనసు పెట్టి కాస్తంత లోతుగా ఆలోచించండి ఈ మాటలు. నువ్వు ప్రభు చేత పట్టుబడిన దినాన, క్రీస్తులోనికి నీవు వచ్చిన ప్రారంభ దినాన, సత్యవాక్యాన్ని అంగీకరించి క్రీస్తు వలె జీవించాలని సమర్పణ చేసుకున్న దినాన, వాక్యానుసారంగా బ్రతకాలి, సత్యవాక్యానుసారంగా అడుగులు వేయాలి అని నువ్వు వాక్యానికి లోబడిన దినాన, నీలో పడిన వాక్యం, నీలో పడిన వాక్యం అనే విత్తనం జీవముగా ప్రత్యక్షపరచబడి, త్రాగుడు మానలేదా, వ్యభిచారం విడిచిపెట్టలేదా, అసహ్య కార్యాలు వదిలేయలేదా, నీలో జీవం బయటపడలేదా, క్రీస్తు కొరకు బ్రతుకుతానని సాక్ష్యం ఇవ్వలేదా, ఆ రోజు క్రీస్తు చేత పట్టుబడిన దినాన సత్యవాక్యానుసారంగా అడుగులు వేస్తానని తీర్మానించుకున్న ఆ తొలి దినాల ప్రారంభంలో వాక్యం అనే విత్తనం నీలో పడినప్పుడు, ఆ వాక్యం అనే విత్తనం నీలో పడినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత సమర్పణలో, వైరాగ్యములో, ప్రతిష్ఠితలో క్రీస్తు కొరకు బ్రతుకుతానని నువ్వు తీర్మానించుకున్న రోజున నీలో పడిన వాక్యం అనే విత్తనం మొలిచిందిగా, జీవం బయటపడిందిగా, సాక్ష్యాన్ని ఇచ్చావుగా. విత్తనం పగిలింది కదండి, వాక్యం నీలో జీవం బయటపడిందిగా. క్రీస్తు బిడ్డరా వీడు, త్రాగుడు మానాడు, వ్యభిచారం వదిలాడు, క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడని ప్రజల వల్ల సాక్ష్యం పొందావుగా. మరి ఆ జీవం ఏమైంది? ఆ జీవం ఏమైంది? అది వెంటనే మొలిసింది. ఆ మాట చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. ఒక దైవజనుడు, ఒక విశ్వాస హృదయంలో విత్తనాలు పడి, ఆ విత్తనాలు వెంటనే జీవం వస్తే ఆ దైవ సేవకుడు ఎంత సంకలు కొడతాడు. వాక్యమనే విత్తనం ఒక విశ్వాసులో, ఒక సేవకునిలో పడి అవి మొలకెత్తి జీవం బయటకు వస్తే ఆ పరలోక తండ్రి ఎంత సంతోషపడి ఉంటాడు. నీ వాక్యమైన తర్వాత సమర్పణలోకి వచ్చిన రోజున, ప్రతిష్టలోకి వచ్చిన రోజున, క్రీస్తు కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న రోజున, బాప్తిసం పొందిన రోజున, జీవం వాక్యమని విత్తనం నీలో ఫలించి ఆ జీవం బయటపడిన రోజున ప్రభు నిన్ను చూసి ఎంత సంతోషించుంటాడు. వెంటనే మురిసింది. ఆ దైవజనుడు ఎంత సంతోషపడి ఉంటాడు. నేను విత్తిన విత్తనంలో జీవం బయటపడింది. అబ్బా, నేను వాక్యం ప్రకటించాను, వాక్యం ప్రకటించిన వెంటనే ప్రజలు స్పందించారు, రక్షింపబడ్డారు, వేల వేల మంది బాప్తిసం తీసుకున్నారు, ప్రభువుని అంగీకరించారని సంతోషపడడా? ప్రతిష్టలోకి వచ్చారు, వెండి బంగారు ఆభరణాలు తీసివేశారు అని సంతోషపడడా? ఆ జీవం బయటపడిందిగా, వెంటనే మొలిసింది. ఒక ప్రసంగం చెప్పగానే కొంతమంది హృదయాల్లో, ఒక వర్తమానం ప్రకటించగానే అది వెంటనే ములుస్తుంది. ఏడుస్తారు, కన్నీళ్ళు విడుస్తారు, ప్రార్థిస్తారు, మొర్ర పెడతారు, విజ్ఞాపన చేస్తారు. అయ్యో పాపిని, ఆ వాక్యం నాతోనే మాట్లాడావు. వెంటనే జీవం బయటకు వస్తుంది. తరువాత ఏమవుతుందండి? నువ్వు వాక్యం విన్నప్పుడు కన్నీటితో నువ్వు చేసుకున్న ప్రార్థన, సమర్పణ, నీ సమయాన్ని వృధా చేయొద్దు, నీ ధనాన్ని వృధా చేయొద్దు, నీ జీవితాన్ని వృధా చేయొద్దు అని ఒక వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి నీ హృదయంలో వెంటనే మొలిసిందిగా. అలా ఉంటానని తీర్మానం చేసుకున్నావుగా, ఆ జీవం బయటపడిందిగా. ఒక్క దినమైన కాకమునిపే ఆ వర్తమానం యొక్క సారాంశం నీలో ఎండిపోతే, అది క్రియ కాకపోతే, ఈ రోజున అంచె దినాల్లో ఏం జరుగుతుందో చెప్పనా? వాక్యం ఎక్కడ విత్తినా వెంటనే ములుస్తుంది. ప్రజల్లో స్పందన వస్తుంది, విశ్వాసుల్లో స్పందన వస్తుంది, ప్రతిష్టలోనికి వస్తున్నారు, వెండి బంగారు ఆభరణాలు తీసేస్తున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, వాక్యానికి ప్రజలు స్పందిస్తున్నారు.
వాక్యం అనే విత్తనం ఎక్కడ పడినా కూడా వెంటనే స్పందన వస్తుంది. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, ప్రతిష్టలోనికి వస్తున్నారు, సేవ చేస్తామని సంచి తగిలించుకుంటున్నారు. తరువాత జీవం కొద్ది కాలానికి ఎండిపోతుంది. ఇలా ఎంతకాలం ఫలమివ్వాలిగా? జీవం విత్తనం పగిలి, పెంకు పగిలి, ఆ విత్తనంలో ఉన్న జీవం విత్తనం మీద మట్టేయండి, విత్తనం మీద మట్టేయండి. ఎంత మట్టేసినది చెప్పరే, బద్దలు చేసుకొని బయటకు వచ్చేస్తాయి. అంటే అర్థం ఏంటి? ఆ వాక్యం అనే విత్తనంలో చెప్పరే అండి జీవం అనండి. జీవం ఉంది కాబట్టి మొలిసింది. మరి ఎందుకు ఎండిపోయింది? వెంటనే మొలిసింది అంటే దాని ప్రారంభం చాలా బాగుంది. ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ముగింపు మాత్రం చాలా దుఃఖంగా ఉంటుంది. నేను చెప్తున్నా పిల్లలారా, మీ ముఖాలు చూసి ప్రతిష్టలోనికి వచ్చారని సంకలు కొట్టాలో, మీలో ఉన్న జీవం ఎండిపోతుందని ఏడవాలో అర్థం కాని స్థితిలో సేవకుడు చచ్చిపోతుంటాడు. జీవం బయటపడింది. అదుగో వాక్యం అనే విత్తనం విత్తాడు దైవ సేవకుడు. వెంటనే మొలిశారు. అయ్యి బాబోయ్, నేను చెప్పిన ప్రసంగానికి ఈయన కుమార్తె, ఈయన ఆత్మీయ కుమారుడు వెంటనే స్పందించాడు, వెంటనే వాక్యానికి లోబడ్డాడు, వెంటనే తీర్మానం చేసుకున్నాడని చెప్పి దైవ సేవకుడు సంకలు కొట్టి సంకనెక్కించుకొనక మునుపే ఆత్మీయ జీవితం ఎండి మాడిపోతుంది. నేను చెప్పింది యథార్థం కాదంటారా? చెప్పండి. నేను అంటాను పిల్లలారా, ఒక విశ్వాసిలో, ఒక సేవకుల్లోనైనా, ఒక విశ్వాసిలోనైనా ప్రారంభం కాదు ముఖ్యం. ప్రసంగి అంటాడు, కార్యారంభము కంటే చెప్పండి కార్యాంతము మేలు. విశ్వాస జీవితాన్ని ఆరంభించటం గొప్ప కాదు, విశ్వాస జీవితాన్ని ఆరంభించటం గొప్పతనం కాదండి, దాన్ని కొనసాగించాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ అడుగులేస్తూ పరుగులెత్తూ దాన్ని కొనసాగించాలి. ఎంతవరకు అంటే ముగింపు వరకు, అంతము వరకు. కానీ ప్రారంభం బాగుంది, వెంటనే మొలిసింది, వెంటనే స్పందన వచ్చింది. సేవ ప్రారంభించగానే గుడి నిండిపోయింది, మందిరం పట్లే వెంటనే మొలిచింది. కానీ పిల్లలారా, కొద్ది కాలం కూడా కడకమునిపై అది మాడి ఎండిపోయింది. అది మాడి ఎండిపోవడం గల కారణం ఏంటో తర్వాత మాట్లాడతాను. కానీ ఇక్కడ ప్రారంభం బాగుంది, వెంటనే మొలిచింది. మీలో కూడా చాలా మంది ఆత్మీయ జీవితాల్లో వాక్యం వినగానే స్పందించేవారు మీలో చాలా మంది ఉన్నారు. వాక్యం వినగానే లోబడేవారు ఉన్నారు, తీర్మానం చేసుకునేవారు ఉన్నారు, ఈ వాక్యం నా కొరకే అని ఏడ్చేవారు ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వాక్యం అని ఇత్తనం మీలో మొలిసింది అని అర్థం. మరి ఆ తీర్మానం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఎండి ఎందుకు మాడిపోతుంది? చూడండి, మొలిసింది కానీ ముగింపు, ప్రారంభం మొలిసింది, జీవాన్ని బయటపెట్టింది, ముగింపు ఎండిపోయింది. ప్రారంభం మొలిసింది, జీవాన్ని బయటపెట్టింది, కానీ ముగింపు ఎండిపోయింది. కార్యారంభం ముఖ్యమా, కార్యాంతం ముఖ్యమా? విశ్వాసి ఆరంభం ముఖ్యమా, ముగింపు ముఖ్యమా? అందుకే గలతీయులకు అపొస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? మీ ముగింపు ఏంటి? ఎండిపోతారా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఎండిపోతారా? మొదట మీలో ఉన్న జీవం బయటపడింది, ఇప్పుడు ఆ జీవం లేకుండానే పేకాడు కాడ కూర్చొని, తాగుబోతుకు దన్నం కాడ కూర్చొని, వ్యభిచారులున్న స్థలంలో కూర్చొని, దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తూ, పాపుల మార్గంలో నిలుస్తూ, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండి, తాగుబోతుల విందుల్లో, తలారులాగా, బజారుల్లో వీధి కుక్కల్లాగా మీ జీవితాన్ని ముగిస్తారా? ఎవడో చెడిపోయాడు, ఒకడు చెడిపోయిన వాడిని చూసి నీ ఆత్మీయ జీవితాన్ని వెంటగట్టుకుంటావా?
మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? మీ ముగింపు ఎలా ఉంది? అదిగో ప్రారంభం మొలిసింది, కానీ ముగింపు ఎండిపోయింది. మొదట్లో ఉన్న ఉద్రేకం, ఆ జీవం మీకు లేదు. క్రమక్రమంగా ఎండిపోయింది, క్రమక్రమంగా ఎండిపోయిందండి. నేనున్న సమర్పణ, వాక్యం విన్నప్పుడు ఉన్న సమర్పణ, వాక్యం విన్నప్పుడు బయటకు వచ్చిన జీవం తరువాత కనపడలేదు. వై కారణం ఏంటి? నీ విశ్వాస జీవితం ప్రారంభంలో నీలో మొలిసిన జీవం ఇప్పుడు ఎండిపోయింది. ఎండిపోతామే కదా, మాడిపోయింది, మాడి ఎండిపోయింది. అసలు విశ్వాసివా నువ్వు? పిశాచివా? ఆత్మీయుడువా? అంధకారంలో మగ్గిపోతున్న వాడువా? ప్రపంచానికి అర్థం కానంతగా మారిపోయింది నీ ఆత్మీయ జీవితం. సోదరుడు, నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆత్మీయుడువా? అంధకారంలోకి వెళ్ళిపోయిన వాడువా? నీలో ప్రత్యక్షమైన ఆ జీవం, సేవకుడికి సహకరించే ఆ జీవం, సంఘానికి వెన్నెముకలాగా ఉండే ఆ జీవం, ఆత్మీయులతో కలిసి అడుగులు వేసే ఆ జీవం, సువార్త పరిచర్యలో నడుం బిగించుకొని ఉరుకులెత్తాలని పరుగులు తీసే అసహాయాలు వంటి పరుగు ఏమైంది? ఆ జీవం ఎక్కడ తాగడి పెట్టారు? వాక్యం అనే విత్తనం ఒకప్పుడు నీలో జీవం బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు ఎండిపోయావు. నీ ప్రారంభం బాగుంది, నీ ప్రారంభంలో జీవం బయటపడేది. నీ మాటల్లో జీవం, నీ చూపుల్లో జీవం, నీ రాత్రుల్లో జీవం. ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. ఒక జీవం నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ అడుగుల్లో, నీ విశ్వాసంలో అడుగడుగున జీవం కనబడేది, ములిచింది. కానీ ఇప్పుడు ఆ జీవం ఏమైంది? ఎండిపోయింది, మాడిపోయింది. కారణం ఏంటి? ప్రారంభం చాలా బాగుంది, ముగింపు ఎండిపోయింది. ప్రారంభం మొలిసింది, ముగింపు ఎండిపోయింది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఎఫెసు సంఘంతో కూడా ప్రభు ఈ మాటలు చెప్తాడు. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుతాను. నువ్వు నా కొరకు ఎంత కష్టపడ్డావో, నీ క్రియలు ఆత్మీయునిగా ఎంత మంచి క్రియలు నీలో ఉండేయో, నీ క్రియలు నేను ఎరుగుతాను. ఎఫెసు, నీ క్రియలు నేను ఎరుగుతాను. ఎంత మంచి క్రియలు నీలో ఉండేవి. ప్రారంభంలో నీ కష్టం, ఎంత కష్టపడేవాడివి. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం, నీ ఓర్పు, నీ పరిచర్య నేను ఎరుగుతాను. నువ్వు నా కొరకు ఎప్పుడు అలసిపోలేదని కూడా నేను ఎరుగుతాను. అందరూ అలసిపోయారు. ఒక ప్రసంగం చెప్పొచ్చి అలసిపోయారు, కానీ నువ్వు నా కొరకు అలవలేదు. నా సేవకునితో కలిసి పనిచేయటానికి అలవలేదు, పరిచర్య చేయటానికి అలవలేదు, కానుకివ్వటానికి అలవలేదు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని, నీ ఓర్పుని, నీ ప్రేమను. నువ్వు నా కొరకు చేసిన పరిచర్య ఎఫెసు ఎలా మర్చిపోతాను నేను? నువ్వు ప్రారంభంలో ఎన్ని క్రియలు నీలో ఉండేవి. ఒక విశ్వాసకు ఉండవలసిన క్రియల కన్నా ఎక్కువ క్రియలు నీలో ఉండేవి. ఎన్ని క్రియలు నీలో ఉండేవి. క్రియలు కష్టపడేవాడివి, క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, శ్రమ పడ్డావు. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ పరిచర్యను, నీ ప్రేమ, ఇవన్నీ నేను ఎరుగుదును. అన్నిటికంటే ముఖ్యమైన తెలుసునా, నువ్వు నా కొరకు అలసిపోలేదు. నీ క్రియలను నేను, నీ కష్టాన్ని నేను ఎరుగుదును. నువ్వు నా కొరకు అలసిపోలా. కానీ ప్రారంభం చాలా బాగుంది, కానీ నీ మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు, ఎండిపోయావు. మొదటి కష్టపడినట్లు కష్టపడలేకపోతున్నావు. మొదటి ఉన్న క్రియలు నీలో లేవు. ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టావు. ఆ మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకో. ఆ మొదట నీవెంత కష్టపడ్డావో, మొదట ప్రభు కొరకు ఎంత పరుగులెత్తావో, ఎంత అలసిపోలేదో అది జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు వచ్చి, ఆ మొదటి క్రియలు ఏంటి? ప్రభు కొరకు మొలిసావు, చూసావా?
నీలో జీవం ప్రత్యక్షమైన చూసావా? నీ మాటలే ఒక జీవంగా, ఒక సాక్ష్యంగా ఉండేవి చూసావా? ఆ మొదటి క్రియలు చేయి, లేదా నేను నీ యొద్దకు వస్తా, నీ దీపస్తంభమే లేకుండా ఆర్పివేస్తా, తీసేస్తా. అప్పుడు నిన్నెవడు వెలిగిస్తాడు? నీ దీపస్తంభమే ఎత్తేస్తానంటున్నాడు దేవుడు. ఇక నీలో ఉన్న ఆత్మ నింపుదలైపోతుంది. ఈ రాత్రి చెప్తున్నా, ఆ మొదటి క్రియలు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి కష్టం, అలిసిపోని స్థితి, ఆ మొదటి క్రియలు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి పరిచర్య, ఆ మొదటి సహనం, ఆ మొదటి ప్రేమ ఏమైంది? ఆ మొదటి జీవం ఏమైంది? విత్తనం మొలిసింది, వెంటనే మొలిసింది. ప్రారంభం బాగుంది, కానీ ముగింపు ఎండిపోయింది. చాలా మంది ఆత్మీయ జీవితాలు వాక్యం వినగానే సమర్పణలోకి వచ్చి, వాక్యం వినగానే యేసు ప్రభుతో నిబంధన చేసుకొని, వాక్యం వినగానే కన్నీళ్ళు విడిచి, వాక్యం వినగానే స్పందించి దేవునితో తీర్మానం చేసేసుకొని మొలిచిపోతారు. అప్పుడు దేవకుడు సంకలు కొట్టేస్తాడు. బాబా, నేను చెప్పిన ప్రసంగానికి ఎంత జీవం వచ్చింది, ఎంత మొలుసు వచ్చింది అని చెప్పి సంతోషపడతాడు. కానీ 2 రోజుల తర్వాత వీళ్ళ ముఖాలు చూస్తే ఏమైందక్క? కాస్తంత ఎండుదల ప్రారంభమైంది, కొంతకాలానికి ఎండిపోయి ఉంది. మొదట ఆరంభం జీవంతో ప్రారంభమైంది, కానీ ముగింపు ఎండిపోయింది. మొదట ఆరంభం సంతోషంగా ప్రారంభమైంది, ముగింపు మాత్రం చెప్పురే, ముగింపు మాత్రం దుఃఖంతో ముగించింది. ఎఫెసు సంఘారంభం మంచి క్రియలు, మంచి కష్టం, మంచి ప్రయాస, మంచి ప్రేమ, సహనం, ఓర్పు. అసలు అలసిపోలేదు, గుండె అలసిపోయింది, నేను అలసిపోలా. స్వరం అలసిపోయింది, నేను అలసిపోలా. నా నరాలు అలసిపోయాయి, నా వెన్నుముక కరిగి అలసిపోయింది, నన్ను అలసిపోనివ్వలేదు దేవుడు. ఈ కృపాభిషేకం మీకు రావాలి. ఆ మొదటి అనుభవం మరణం వరకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలసిపోలేదు, ఇంకేదో ఆశ, ఇంకేదో ఆశ, ఇంకేదో ఆశ. ఆయన రాజ్యాన్ని నిర్మించాలి, ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలి. ఆరిపోతున్న దీపాలు ఎండిపోయి జీవం కోల్పోయి భూమిలో చీకిపోతున్న మొత్తులకు ఈ వర్షపు నీటితో మరొక్కసారి తిరిగి మొలవాలని కోరుకుంటూ ఈ ఉపదేశాన్ని మీ ఎదుటికి తీసుకొని వస్తున్నాను. స్తోత్రం చెప్పు. నేను ఎండిపోయాను, నా మొద్దు నరికివేయబడింది, నా మొద్దు భూమిలో చీకిపోతుంది, కానీ అదుగు వర్షం కురుస్తుంది, నీటి వాసన వస్తుంది, నేను స్వీకరిస్తా. యోబుకున్న నిరీక్షణ నీకు లేదా? మొదట మొలిసింది, కానీ మధ్యలో మాడింది, తరువాత ఎండిపోయింది. దాని ముగింపు బాగోలా. ఎఫెసు సంఘం ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలా. గలతీ సంఘం ఆత్మానుసారంగా ఆరంభించింది, కానీ శరీరానుసారంగా ముగించింది. కానీ ఆత్మీయ పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ఆయన రక్తపు సంపదైన వారసులారా, మీ జీవితాలు శరీరానుసారంగా ముగించబడకూడదు. ఆమేనండి. ఆత్మానుసారంగా పరిపూర్ణులవ్వాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసలు ఇది మాడిపోవడం గల కారణం ఏంటి? మొలిసిందిగా, మొలవపోతే అనుకోవచ్చు, మొలవపోతే ఇత్తనం తప్పు అనుకోవచ్చు. అసలు మొలిసిందంటే అర్థం ఏంటి? వాక్యంలో జీవం ఉందనే అర్థం. మరి మొలిసిన తర్వాత ఇది ఎందుకు ఎండిపోయింది? మొలిసిన తర్వాత ఇది ఎందుకు మాడింది? అది ఇత్తనం తప్పు కాదు. హల్లెలూయా. విత్తనం తప్పు అయితే భూమిలో నుండి బయటకు వచ్చేది కాదు. విత్తనంలో జీవం ఉంది, వాక్యంలో జీవం ఉంది. వాక్యంలో జీవం లేకపోతే నీ ముక్కులి మూతులు నువ్వు తెస్తావా? జీవం ఉంది కాబట్టి తీసావు. స్తోత్రం చెప్పు. వాక్యంలో జీవం లేకపోతే, సేవకుడు ఎత్తుతున్న వాక్యంలో జీవం లేకపోతే నువ్వు బాప్తిసం పొందుతావా? బాప్తిసం పొందావంటే జీవం ఉంది. సేవకుడు ప్రకటిస్తున్న వాక్యంలో జీవం లేకపోతే నీ కన్నీళ్ళు వస్తాయా? నువ్వు ఎంత కఠినాత్మురాలు నాకు తెలీదా? మరి మీలో జీవం వచ్చిందిగా, ప్రభు నా కొరకని ఎడుతున్నావుగా అంటే ఏంటి? వాక్యంలో జీవం ఉంది, అది నీలో మొలుస్తుంది.
సేవకుడు సత్యాన్ని బోధిస్తున్నాడు. మాడి ఎండిపోయింది. ఒకవేళ సేవకుల్లో విత్తనమే తప్పైతే విశ్వాసంలో పశ్చాత్తాపం రాదు, విశ్వాసంలో ఆ జీవం కనబడదు. కానీ నీ జీవితంలో జీవం వచ్చిందిగా, మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయావు? ఇప్పుడు ఎందుకు మాడిపోయావు? మాడిపోటాకి ఎండిపోటాకి 3 కారణాలు 4 కారణాలు ఉన్నాయి. దొరికినండి చెప్పుకొని వస్తా. అసలు ఎండిపోటగల కారణం, మాడి ఎండిపోటగల కారణం నెంబర్ 1, ఎక్కడికి వెళ్ళను అదే మార్కు సువార్త 2 వచనాలు అటు ఇటు తిప్పుతా. మార్కు సువార్త 4వ అధ్యాయం, మాడి ఎండిపోటగల కారణం. మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఎక్కడ పడ్డాయి? మన్ను లేని రాతి ఎక్కడ పడ్డాయి? మన్ను లేని రాతి నేలను. రాతి నేల అంటే వీళ్ళ జీనే మంచిది కాదు. అది ఏది? ఆ నేల ఏంటండి? కొంతమంది అంటారు కదా, జీనే మంచిది కదరా బాబు అని. అది పడిన స్థలమే మంచిది కాదు. ఇత్తనం మంచిదే, వాక్యం మంచిదే, ఇత్తనం వాడు పరిశుద్ధుడే, ఇత్తనం పరిశుద్ధమైనదే, ఇత్తనంలో కూడా శక్తి ఉంది, జీవం ఉంది. కానీ ఆ పడిన చోటు ఉంది చూసారా, అది మంచిది కాదు. హలో బ్రదర్, ఎవడో మంచోడు కాక నేను తప్పిపోయినట్టే ఎవరు నమ్ముతాడు రా బాబు? నీ నేల మంచిది కాక నువ్వు ఎండిపోయావు. అర్థమైందా? నేను ఎండిపోయానంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడు భక్తిలో చూసి నేను ఎండిపోను. ఈ నేల మంచిది కాక, ఆ నేలే మంచిది కాదు. ఏ నేల? అదే నేల, రాతి నేల అనేది ఏంటో తెలుసా? హృదయ కాఠిన్యం. అంటే ఇతని హృదయం కాఠిన్యంతో కూడింది, కఠినమైన హృదయం. నువ్వెంత కఠినుడు కాకపోతే వెలుగుతున్న నీ దీపం ఆరిపోతున్నా కూడా, ఆరిపోయినా కూడా నువ్వు చీకటిలో వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చినా కూడా కాదు అన్నట్టుగా నువ్వు కూర్చున్నావు. సోదరుడా, నీకు రాజకీయ అవస్థలు కావచ్చు వచ్చాయి. ఒక్క పూట కూటు కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునే ఏశావు వంటి భ్రష్టత్వం వచ్చింది. కానీ ఆత్మీయత పోతుంటే నీకు పట్టింపు లేదు. ఒకప్పుడు ఆత్మలో నువ్వెంత జీవం కలవాడివి, అది రాతి నేల. ఎంత రాతి నేల కాకపోతే నీ ఆత్మీయ జీవం చల్లారిపోతున్నా, నీలో ఉన్న ఆత్మ చల్లారిపోతున్నా, పట్టించుకునే స్థితిలో ఉన్నావు. ఆరాధనలకు ఒకప్పుడు ఎలా పరిగెత్తేవాడివి, ఎలా పరిగెత్తేదానివి, ఆత్మాభిషేకం కొరకు ఎంత అంగలార్చేదానివి, మోకరించి స్తోత్రం అని లేచిపోతున్నావు. ఇప్పుడు నీకు తెలియకుండానే నీలో ఉన్న ఆత్మజీవం, ఆత్మాభిషేకం తరిగిపోతున్నా, నీ దీపస్తంభంలో ఉన్న నూనె అయిపోతున్నా, నీ దివిటీలో ఉన్న నూనె తరిగిపోతున్నా, కానుని బుద్ధి లేని కన్నికలాగా తయారైపోయావు. ఎలుగుతుంది కదా అని చెప్పి దీప ఆ దివిటీని ఇచ్చుకుపోయారు, కానీ ఆ నూనె అయిపోయిందన్న సంగతి కూడా కానలేదండి. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడే. అంత్యకాలములో జరగాల్సిన సంభవాలన్నీ భూమి మీద జరుగుతున్నాయే. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం పరుగులు తీస్తున్నారే. ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయే. నీ దీపం దివిటి చల్లారిపోయింది, నీ దీపం ఆరిపోయింది, నీ ఆత్మీయత చల్లారిపోయింది, నీ రక్షణ అనుభవం అనగార్చబడింది. ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు? నీ కాఠిన్యం, నీ రాత్రి సేవకుడు కన్నీళ్ళు విడిచిన కరగవు, గొంతు చించుకొని అరిగిపోయే ప్రసంగాలు చెప్పిన నువ్వు అరగవు. సేవకుడు ఎంత అంగలార్చి ఉపదేశం చెప్పినా ఈ ప్రసంగాలు మామూలేలే అంటాడు చిటిక్కిని. అదే నేల, రాతి నేల. ఒక ఇత్తనం తప్పులేదురా బాబు, ఇత్తన వాడు పరిశుద్ధుడే, ఇత్తనం శక్తి కలదే. కానీ పడిన చోటుంది చూసావా, అది రాతి నేలని తెలవక పొరపాటుని మేమే జిమ్మేశాం. ఎంత కఠినుడు రా బాబు,
ఎంత కఠినాత్మురాలవైపోయావే తల్లి నీవు. నీ కొరకు కన్నీళ్ళు విడిచిన వాడు ఈరోజు నీకు భారమైపోయాడా? నీ కొరకు ప్రసవ వేదన పడి నీ కుటుంబ భవితవ్యాన్ని కట్టిన వాడు ఈరోజు నీకు భారమైపోయాడా? నిన్ను భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించిన వాడు ఈ రోజు నీ భుజాల మీద ఎక్కడానికి అర్హుడు కాదా? ఆయన్ని ఎక్కించుకోవాల్సి వచ్చేసరికి నువ్వు సతికిల పడిపోయావా? నిన్ను భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించిన తండ్రి ప్రేమ నీకు అర్థం కావలేదా? నువ్వెవడవో? ఎక్కడున్న రాయివు నీవు? జలములలో అరిగిపోయిన ఒక రాయిని తీసుకుని ఒడిశలలో పెట్టుకొని ఆయన వాడి ఆ రాయికి విలువ తెచ్చాడే. అర్థమవుతుందా మీకు? అదెక్కడో ఒక లోయలో పడి ఉన్న రాయ, అదెక్కడో ఒక లోయలో ఉంది, జలముల చేత అరిగిపోయిన రాయి దగ్గరికి వెళ్ళాడు దావీదు. ఆ లోయలోనికి దిగి ఆ లోయలో ఉన్న ఆ రాయిని ఎన్నుకొని ఆ రాయిని తీసుకొని తన ఒడి చెల్ల పెట్టుకొని ఆ రాయితో గొల్లియాతును కొట్టి రాయికి ఘనత తెచ్చాడు. నిన్ను స్టేజ్ ఎక్కించి ఒక పాట పాడించి నీతో సాక్ష్యం చెప్పించి నిన్ను ఊరూరా తిప్పి నీకు ఘనత తెచ్చి భుజాల మీద ఊరేగించిన ఆ తండ్రి భారమైపోయాడా? ఆ తండ్రి భారమైపోయాడా? ఆ తండ్రి బలహీనయ్యేసరికి భుజాల మీద ఎక్కించుకోవాల్సి వస్తుందని పారిపోయావా? నీ బిడ్డలు నశిస్తున్నారంటే, నీ కుటుంబంలో శాపం ఉందంటే ఏడ్చేవాడు నీ సేవకుడు. నిన్ను ఒడిచెల్లో పెట్టుకున్నాడు. అదే ఈ రాయి నాకెందుకు? సింహాన్ని చీల్చిన వాడు, గెలుకబండిని ఎత్తమార్చిన వాడు గొల్లియాతు మీద ఎగబడి పీక నొక్కలేడా? ఆ రాయికి విలువ తేవాలని ఆ రాయిని తన ఒడిచెల్లో పెట్టుకొని ఇసిరాడు. రాయికి ఘనత తెచ్చాడండి. ఆ రాయి నీవు కాదా? నిన్ను ప్రక్కనే పెట్టుకొని రూపల మీద ఉంచుకొని ప్రక్కనే ఉంచుకొని నీకు విలువ తెచ్చాడు. అందరూ నిన్ను ఇలా చూసేటట్లు. అరే ఈ టైగర్ క్యాండిడేట్ రా బాబా, అందరు ఇలా చూసేటట్లు, నిన్ను కనపరిచేటట్లు, నిన్ను తన ఒడిచెల్లో పెట్టుకొని రాయి పెట్టి ఆ తండ్రి కొంతకాలానికి బరువైపోతాడు. నాకు తెలుసు ఎంతమంది ఆత్మీయ జీవితాలను ఈ భుజస్కంధాల మీద మోసారో. ఈ తండ్రి బలహీనతలో ఒక్కడు ఈ భుజస్కంధాల మీద ఎన్ని జీవితాలు మోసానో, ఎన్ని కుటుంబాల కొరకు ఈ చేతులెత్తి ఇలా అరిగిపోయాయో. ఎత్తిన చేతులు దించేవాడిని కాదు, మోకాళ్ళు ఉంచేవాడిని కాదు, మోకాళ్ళు సరళించేవాడిని కాదు. ఈ తండ్రి బలహీనుడయ్యేసరికి ఈ రోజున ఒకవేళ ఆయన భుజమెక్కుతాడేమో, ఆయన నాకు భారం అయిపోతాడేమో, కానుక ఇవ్వాల్సి వస్తుందేమో అన్ను దూరం అయిపోయావా? అక్కర్లేదు, రా, నిన్నే ముందు పెట్టుకుంటా, కౌగలించుకుంటా, ప్రశస్త వస్త్రాన్ని తొడుగుతా, ఉంగరం పెడతా, వదిలించని వాడిన గొర్రె పిల్లను వదిస్తా, గుంపుల్లో చేర్చుకుంటా, పనివాడిగా కాదు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మనే మాట్లాడుతున్నాడు. విత్తనంలో శక్తి లేదా? ఉంది. విత్తనంలో జీవం లేదా? ఉంది. ఇత్తినవాడు పరిశుద్ధుడు కాదా? పరిశుద్ధుడే. మరి ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు మాడింది? ఎందుకు ఎండిపోయింది? అదే నేల, రాతి నేల. రాతి కొండ అయితే దేవుణ్ణి నింపుతాడు, కసి నీళ్ళు పడతాయి కాబట్టి. ఇది రాతి కొండ కాదు, రాతి నేల. కఠిన హృదయం. ఎన్ని ప్రసంగాలు చెప్పినా మారదు. తండ్రి ప్రేమ అర్థం కాదు ఈ కఠిన హృదయాలకే. ప్రసంగం చెప్తుండే అనుకుంటుంది కఠిన హృదయం. ఎంత కఠిన హృదయం కాకపోతే ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఓ రాజనేలా, నీ హృదయం అలాగే ఉంటే మీ హృదయాలు మస్సాధినమున ఆనాడు ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నట్లు ఇంకా ఈ వర్తమానమైన తర్వాత కూడా మీ హృదయములను పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయములను కఠినపరుచుకుంటే మస్సాధినమున ఆ రోజున మెరీబా లోయలో ఇశ్రాయేలు మీదకి దిగి వచ్చిన దేవుని ఉగ్రత నీ మీదకి దిగి రాకుండా మానుతుందా? ఆ కఠిన హృదయాలు మారాణీలు మధురంగా మారుస్తే
ఐగుప్తు చేపల కొరకు వందనాలు చెప్పారు. ఆ అంతరిక్షాన్ని తెరిచి దేవదూతల ధాన్యాన్ని కురిపిస్తే ఇదేంటి అన్నారు. ఎవడు చెప్పని ఉపదేశం, ఏ సంఘం ఇవ్వని సందేశం, ఏ సంఘంలో దొరకని ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని ప్రకటిస్తే ఇదేంటి అంటున్నావు. నువ్వు కూడా ఒక్కటిని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున మరీబా జనముల యొద్ద మస్సా దినమున మారా అనుభవాలను మధురంగా మార్చిన రోజున దేవుని కోపం రేగిపోయిందట. ఎందుకో తెలుసా? వారు ఆ రోజున వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. అందుకని అపొస్తలుడైన పౌలు ఎబ్రీయులకు ఉత్తరం రాస్తుంటాడు, ఎబ్రీ సంఘమా, విశ్వాసంలో సాగిపోయే ఆత్మీయులారా, మస్సా దినమున మెరీబా జనముల యొద్ద ఇశ్రాయేలీయులు వారి హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకునబడి మీ హృదయాలు మెత్తనివి కావాలి. ఆమేనండి. కఠిన హృదయాలు కాకూడదు, మెత్తని హృదయాలండి. స్పందించాలండి, వెంటనే లోబడిపోవాలండి. వెంటనే నీ చిన్న కష్టం వచ్చిందా, వాడికి సమృద్ధి తక్కువైంది, వాడి జీవితంలో శ్రమలు ఎదురయ్యాయి, వెంటనే వాడికి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. వాడిది మెత్తని హృదయం అండి. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఇదిగో నీ ఎదుట తీసుకొచ్చాను, నువ్వు ఎప్పుడు వస్తావా అని. కఠినుడు కాదు నీకు, మళ్ళీ నీకు మాదిరిగా కఠిన హృదయం కాదు నాది. కన్నకుడు కన్న ప్రేమ ఇంకా హృదయంలో ఉంది. ప్రభు నేను పిలుస్తున్నాడు, ఆత్మీయతలో తప్పిపోయిన వాడా, ఆత్మీయతలో సల్లారిపోయిన వాడా, దీపస్తంభం మీద ఉన్న దీపం కోర్చబడిన వాడా, దీపమే ఆరిపోయి ఎలుగుతున్న దీపం అంత ఆరిపోయి, ఆత్మీయ జీవితం ఆత్మీయ దీపం ఆరిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయిన నా ప్రియ సోదరులారా, భక్తిని పోగొట్టుకొని, విశ్వాసాన్ని సరిపివేసుకొని, పరిశుద్ధతను ప్రతిష్టతను పాడు చేసుకొని బజారుల్లో పందులతో సహవాసం చేస్తున్న ఆత్మీయులారా రండి. ఆ పందులతో నాకు సహవాసం. నువ్వెవరు? ఏర్పరచబడిన యువరాజు కాదు. ఎందుకు ఆ కఠిన హృదయం? నీ తండ్రి ఎంత సమృద్ధి ఉంది, నీ తండ్రి ఎంత సమృద్ధి ఉంది. పనివారు సైతం రుచిగల భోజనం. అరే, దారిని పోయేవాడు వచ్చి ప్రసంగం విని నన్ను రక్షింపబడ్డానని చెప్తున్నాడే, నీ హృదయం ఎందుకు కరగదురా నానా? ఒరే, భుజాల మీద ఎక్కించుకున్న కొడక, ఎందుకు ఆరిపోయింది నీ ఆత్మీయ దీపం? ఇది శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమా? ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? ఆ మారా అనుభవాలను మధురంగా చేసినా కూడా మెరీబా జనముల యొద్ద ఆయనేమో చేదు నెలలు మధురంగా మారుస్తుంటే వీళ్ళు మాత్రం కఠినంగా చేసుకుంటారట. ఎన్ని అద్భుతాలు చేస్తుంటే, ఎన్ని ఆశ్చర్యాలు చేస్తుంటే కానీ నిన్ను సంతోషపెట్టడానికి నిక్కరిచ్చేవాడు ఒకడైతే, నేను సంతోషపెట్టడానికి ఏదో చేసేవాడు ఇంకొకడైతే, నీ నందలాలు ఎక్కించడానికి రొమ్మునెత్తుకొని నిన్ను పడిన స్థితి నుండి లేపి అదుగో నీ కొరకు సింహాసనాన్ని ఇచ్చేవాడు తండ్రి. స్తోత్రం చెప్పు. ఇక రెండో అనుభవానికి వస్తున్నా. మార్కు సువార్త 4:5. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. ఫస్ట్ ఇక్కడ అది ఎక్కడ? అదేంటి? రాతి నేల. అందరానండి, రాతి నేల. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే చాలు. రెండో టాపిక్, అది ఎండి మాడిపోవడం గల కారణం. ఆ ఇత్తనం మొలిసిన ఇత్తనం ఆ జీవం బయటకు వచ్చింది. కానీ ఆ వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళు ఎండిపోటాకి మొదటి కారణం కఠిన హృదయం. రెండవ కారణం మన్ను లోతుగా ఎంతకాలం మన్ను లోతుగా ఉండని చోట మన్ను లోతుగా లేదో అంటే అర్థం ఏంటో తెలుసా? అంత పైపైనే నేను చెప్తున్నా, ఒక విశ్వాస జీవితం, ఒక ఆత్మీయ జీవితం, ఒక సేవకుని జీవితం దినములు కలుస్తున్న కొలది, వారాలు కలుస్తున్న కొలది, నెలలు కలుస్తున్న కొలది లోతుల్లోకి వెళ్ళాలి. అనండి,
ఎక్కడికి వెళ్ళాలి? లోతులోనికి వెళ్ళాలి. బెర్షెబా మినిస్ట్రీస్ ప్రారంభించబడిన తొలిటి రోజుల్లో ఉన్న లోతులోనే దేవుడి మినిస్ట్రీని ఉంచలేదు. మధ్యలో ఉన్న లోతులోనే ఈ మినిస్ట్రీని ఉంచలేదు. ప్రభు అన్నాడు, నీతో నేను ఇంకొంచెం లోతుకు, ప్రభు నిన్ను వెళ్ళాగా ఇంకొంచెం లోతుకు, నిన్ను వెళ్ళాగా ఇంకొంచెం లోతుకు వెళ్ళు. లోతుకు నడిపిస్తేనే చేపలు పట్టాయి. కానీ ఇక్కడ ఏం లేదు, లోతైన జీవితం లేదు. అంతా పై ప్రార్థనే, పెదాల మీద ప్రార్థనే. పైన ఉన్న కన్నీళ్ళు, కొంతమంది కన్నీళ్ళు అద్దెకి తెచ్చుకుంటారు, కొంతమంది అద్దెకి తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోని అవసరం లేదు. ప్రతిష్టమైంది ఆ వంతుల మీద కూర్చుంటానికి, ఆ నలుగురు అపహాసుకులు కూర్చునే చోట కూర్చుంటానికి, అన్ని చెడులతో సహవాసం చేయడానికి నీకు లోతైన అనుభవం లేదు కదా. ఎంతవరకు పై భక్తి చేస్తావు? అక్కడ మొన్ను లోతు కాలేదు. ఒక విశ్వాసి జీవితం, ఒక విశ్వాసి ఆత్మీయత, ఒక సేవకుని ఆత్మీయత, ఒక విశ్వాసి ఆత్మీయత లోతుగా ఉండాలి. అందరూ అనండి ఆమేన్. ఆ పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. వల లాగాడు, వల గుంజుకున్నాడు, చడి చేసుకుని వెళ్ళిపోతున్నాడు. దిగాల ముఖం పెట్టుకొని, ప్రభువా 12 సంవత్సరాలు కష్టపడ్డా, వల విసిరా, ఒక్క చేప పట్టలేదు. ఇక నేను వేయలేనయ్యా. వేయలేవా? రాత్రంతా అంటే జీవితంలో ఒకటి పగలు, ఒకటి రాత్రి. పగలకి ఎంత సమయం ఉందో రాత్రికి అంతే సమయం ఉంది. ఒక మానవుని జీవితంలో రాత్రి సగం అయితే పగలు సగం. ఈ పేతురు అంటాడు, నా జీవితంలో సగం, నా బ్రతుకులో సగం, నా వయసులో సగం ఈ వల వేసి, ఈ కష్టపడి రాత్రంతా నా జీవితంలో సగం కష్టపడ్డానయ్యా. మరి ఏమైంది పేతురు? నా వల్ల కాలేదు. ప్రభు అంటున్నాడు, పేతురు నీతో నేను కొంచెం లోతుకు నడిపించు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేర ఆ రాత్రి, ఆ తెల్లవారుజామున ఆతో నేను కొంచెం లోతుకు నడిపించాడు. అది అతనికి సూర్యోదయం. ధోనిని లోతుకు నడిపించాడు. నిరీక్షణ లేకుండానే వల వేశాడు. పేతురుకి నిరీక్షణ లేదు, కానీ మాటిచ్చిన దేవుని మాటలో శక్తి ఉంది. ఆ వల విసిరాడు. ఆ లోతుగా నడిపించబడిన ధోనిలో ఆ వల లాగుతుంటే విస్తారమైన చేపలు. ఎన్ని చేపలయ్యా అంటే 2 ధోనిలు నిండాయి. ఇసిరింది ఒక ధోనిలో ఉండి నిండింది 2 ధోనిలో. స్తోత్రం చెప్ప. ఏరా బాబు పేతురా, నీ జీవిత కాలంలో సగం కష్టపడ్డావు, ఏది ఒక్క చేప దొరకలేదు, ఇప్పుడు 2 ధోనిలు ఎలా నిండిరా? కొంచెం లోతుకెళ్తే అతను ధోని నిండిపోయింది. ఒక్క ధోనిలో ఉండి ఇసిరాడు వల. ఎన్ని ధోనిలు నిండి? ఏం పేతురు, లోతుల్లోకి వెళ్ళి నీకు కావాల్సింది చేపలు, నీకు కావాల్సింది ధోని నిండాలి. ఎల్లో ఇక్కడి వరకే ఉన్నావేమో, చీలమండలంలోతే ఉన్నావేమో, మోకాళ్ళ లోతుకురా, మోకాళ్ళ లోతులో ఉన్నావేమో, నడుము లోతుకురా, నడుము లోతులో ఉన్నావేమో, ఈతలేనంత లోతు నీ కొరకుందిరా బాబు, రా. లోతుల్లోకి వెళ్ళే కొలది విస్తారమైన చేపలు అనండి ఆమెనని. కానీ ఇక్కడ మున్ను లోతుకెళ్ళలేదు. భక్తి జీవితం పైపోయింది. ఆ ఎత్తను మొలిసిన జీవం ఎండిపోటాకి, ఆత్మీయత ఎండిపోటాకి, ఆ విశ్వాసం, ఆ ప్రతిష్టత మొదట ఉన్నట్టు లేకపోవటం గల కారణం ఒకటి రాతి నేల, కఠిన హృదయం. 2 అక్కడ మొన్ను లోతుగా లేదంట. ఉంది, మొన్నుంది. నీ దగ్గర భక్తి లేదని నేను ఎందుకంటానమ్మా? ఎదురుగా ఉండి అబ్బో ఏడు చేస్తావుగా. నీ దగ్గర భక్తి లేదని నేను ఎందుకంటా? ఉంది. భక్తి లేకపోతే నువ్వు కూడా వస్తావా? భక్తి ఉంది బాబు. నీ దగ్గర భక్తి లేదంటలేదు నేను. భక్తి ఉంది, ప్రతిష్ట లేదంటలా, ఉంది, కానీ లోతుగా లేదంటున్నా. చెప్పండి హల్లెలూయా. లోతుగా రండి. ఎంత లోతుకెళ్తా పాస్టర్ గారు? అప్పుడు స్థాపించినప్పుడేమో అప్పుడు బాప్తిసం అన్నావు, అదన్నో ఇదన్నో ఇదన్నో అందరూ చేసావు. మళ్ళీ తర్వాత ఏం ప్రతిష్ట అన్నావు, సమర్పణ అన్నావు, వైరాగ్యం అన్నావు, ఆఖరికి మెల్లలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీసేసాం. ఇంకా మా దగ్గర ఏముంది? బజార్లోకి వెళ్తే సిగ్గేస్తుంది.
అసలుకి ఎక్కడాలంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి అవట్లేదు. మా కాళ్ళకు బంధాలు వేసుకున్నాం, మేము ప్రతిష్టలో బ్రతుకుతున్నాం. ఇంకేం చేయమంటారు? ఇంకెక్కడ లోతుల్లోకి వెళ్తామంటావా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన లోతు ఏంటో తెలుసా? ప్రభుత్వం కలిసి నీ అడుగులేయటమే. ఎలాగో బజారులో తిరగటం మానేసావుగా, ఎలాగో వీధుల్లో తిరగటం మానేసావుగా, ఎలాగో సమర్పణలోకి వచ్చావుగా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అది నాకు తెలుసు. ప్రతిష్టలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి బలిపీఠం దగ్గర సమర్పించుకున్న తర్వాత, వైరాగ్యంలోకి వచ్చిన తర్వాత ఆ లోతులో ఉంటే ఒకరోజు నిండిపోతావు. నువ్వు ఎండకూడదు, మాడకూడదు, ఎండిపోకూడదు అని అంటే ఇప్పుడు నువ్వు ప్రభుత్వం కొన్ని నడుస్తూ వెళ్ళాలి. నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? మోకాళ్ళ లోతుగా వెళ్ళు, మరో లోతుగా వెళ్ళు, ఎదలేనంత లోత. నేను ఎదలేకపోతున్నానని ఎస్కేల్ అన్నాడు. అలా అంటావా? వెళ్తావా? లోతుకు వెళ్ళిందండి, లోతుకు వెళ్ళింది ఆ ధోని. కానీ ఈ విత్తనం మొలిసిన విత్తనం ఎండిపోవడం కారణం ఏంటో తెలుసా? అది రాతి నేల. 2 అక్కడ మన్ను. చెప్పరే లోతుగా లేదు. ధోని లోతుగా నడిపిస్తే చేపలు పడ్డాయి. మరొక మాట చెప్పున, ఒకడు ఇల్లు కట్టదలంచి లోతుగా త్రవ్వాడట. ఎలా చెప్పరే? లూకాసు వార్త 5వ అధ్యాయంలోనేమో ధోని లోతుగా నడిపించబడింది. లూకాసు వార్త 6వ అధ్యాయంలోనేమో ఒకడు లోతుగా ఇల్లు తవ్వి కట్టాడు. అంత లోతే కనబడింది. లూకాసు వార్తలకు వెళ్ళే ముందు లోతే. 5వ అధ్యాయంలో ధోని లోతుకి వెళ్ళింది. 6వ అధ్యాయంలో ఇల్లు కట్టేవాడు లోతుగా త్రవ్వాడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేవాడు లోతుగా త్రవ్వుకోవాలండి. పై భక్తి ఎక్కడ దొరుకుతురా? సబరంగ భక్తి ఎక్కడ దొరుకుతురా? స్తోత్రం, హల్లెలూయా, ఆశీర్వాదము, గంప నిండిందే, గిండి పొర్లిందే అనే వాడికి వెళ్ళరా బాబు. ఇదే నీ లోతు. నిన్న లోతుల పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు. నీ ఆత్మీయ జీవితం లోతుగా లేకపోతే, అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, అంత్య దినములలో 19 రకాల ప్రజలు ఉంటారంట. ఎంతమంది? 19 రకాల ప్రజలు ఉంటారంట. అందులో ఒక రకమేంటో తెలుసా? పైకి భక్తి గలవారి వలె ఉండి 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 ఎక్కడ పైకి లోపల మన్నే లేదు, లోపల మన్నే లేదు. పైకి భక్తి గలవారి వలె ఉన్నారు. పైనండి ఇది మట్టి నేలే సారవంతమైన నేలగానే ఉంది. ఒక్క పొలుగే తెలిసింది ఇది కింద మొన్నే లేదని. పిల్లలారా, మన్ను లేదు. ఆత్మీయ జీవితంలో ఎంతవరకు పైన ఉంటావు? ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇక 3వ విషయాన్ని కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, అది మాడి ఎండిపోటానికి మొదటి కారణం అది చెప్పండి. అంటే ఏంటి? రాతి నేల అంటే కట్టిన హృదయం. 2వది అక్కడ మన్ను అంటే పై భక్తి. ఇక 3వ విషయానికి వస్తున్నది మార్కు సువార్త. మరలా ఇందాక నుండి చదువున్నాను. నువ్వు కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడి. ఒకటి రాతి నేల, అక్కడ మన్ను లోతుగా ఉండనందున లేదు, మన్ను లోతుగా లేదు. అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అనండి, ఏమి లేదంట? వేరు లేనందున. అందరూ అనండి. 3వది ఏంటి? దానికి ఏమి లేదు. మొలిసింది అక్క, కానీ కింద వేరు లేదు. ఈ మొక్క కనబడుతుందా? దీని రంగు కనబడుతుందా? కనబడుతుంది. దీని ఎత్తు కనబడుతుందా? ఎంత ఆకారం ఉందో కనబడుతుందా? మాట్లాడండి. దీని వేరు కనబడుతుందా? చెప్పండి. ఈ మొక్క కనపడుతుంది, దీని ఎత్తు కనపడుతుంది, దీని రంగు కనపడుతుంది, దీని సైజు కనపడుతుంది, కానీ దాని వేరు కనపడతలేదు. దానికి వేరు కనపడతలేదు. వేరు అనేది ఏంటో తెలుసా? వేరు అనేది ఏంటో తెలుసా? దేవునితో నీకున్న సత్సంబంధం. దేవునితో నీకున్న సత్సంబంధం. ఒక మాట చెప్తానంట.
ఈ సాల్మన్ రాజు ఎవడో మీకు తెలుసు. ఈడెత్తు ఎంతో, ఈడ హైట్ ఎంతో, ఈడు రంగు ఎంతో, ఈ నెత్తి మీద ఎంటుకలు ఎంతో, ఈడి గెడ్డం ఎంతో, ఈడెంతో, ఈడి మాట ఎంతో మీకు తెలుసు. హలో హలో కానీ ఈ సాల్మన్ రాజు రహస్యంగా దేవునితో ఉన్న సంబంధం మీలో ఎవరికి తెలియదు. అదే వేరు. అది రహస్య ఆత్మీయతలో క్రీస్తుతో ఉన్న వ్యక్తిగత సంబంధం. నువ్వు క్రీస్తుతో నీకున్న సంబంధమే అవేరు. నేను అంటాను, నాకెంత సంబంధం ఉందో మీకు కనబడుతుందా? నా ప్రసంగం వినపడుతుంది, నా స్వరం వినపడుతుంది, నేను కనబడుతున్నా, నా మాట కనబడుతుంది, నేను కన్నీళ్ళే విడిస్తే కనబడతా. అసలు నాకు దేవునికున్న సంబంధం ఎంతో నీకు తెలుసా డానీ గారు? చెప్పండి, చెప్తే వింటావు, అంతేగా? తెలియదు. నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఎన్ని గంటలు మోకాలు అంతా నీ చెప్పుకుంటాను నేను. అది నా రహస్య జీవితం, అది నా రహస్యాత్మీయత. అది వేరు. నువ్వు దేవునితో ఎంత లోతుకెళ్ళావు? అందరూ ఒకటి మోకరించి ప్రార్థించడం కాదు, వీధుల్లో కేకలు వేయటం కాదు, గంటల గంటలు తరబడి దేవునితో నీకున్న సత్సంబంధం ఏంటి? కీర్తనకారుడు అంటాడు, రాత్రి వేళ పగటి వేళ నాకు కుదురుతలేదు ప్రభువా, పని చేసుకోకపోతే భోజనం లేదుగా, బలిపీఠం దగ్గర కట్టెలు పేరకపోతే నా ఉద్యోగాన్ని ఓడిపెరుగుతారుగా. ఈ కీర్తన రాసిన వాడికి కట్టెలు చేర్చే పని, బలిపీఠం కొరకు కట్టెలు చేర్చాలి, పగలంతా కట్టెలు చేర్చాలంతే. ఈ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా పగలంతా నీ బలిపీఠానికి కావలసిన కట్టెలు నేను చేర్చాలి, వాటిని మోసుకురావాలి, నీ బలిపీఠం దగ్గర పెట్టాలి. నేను పెడితే యాజకుడు వచ్చి అది ఒక్కొక్క దాన్ని వేస్తూ ఉంటాడు. పగలంతా కట్టెలు చేల్చాలి, బలిపీఠం దగ్గరికి రావాల్సిన కట్టెలు చేల్చాల్సిన పనిలో ఉంటున్నాను. పగలంతా బలిపీఠం కొరకు కట్టెలు చీల్చి ఆ కట్టెలను మోసుకొచ్చే పనిలో ఉంటున్నానయ్యా. పగటి పూట నా మనసులో నేను ధ్యానం చేయగలుగుతున్నాను, కానీ రాత్రంతా మెలకుగా ఉండే అది ఊర పిచ్చుకుంది. రాత్రంతా మెలకుగా ఉంటుంది ఆ ఊర పిచ్చుక. అన్ని పక్షులు నిద్రపోతాయి, కానీ రాత్రి రాగానే భయంతో ఆందోళనతో ఈ చిన్న పక్షి మినుకంటూ అర్ధరాత్రి పూట ఇంటి మీద ఒంటరిగా ఉండి ఉనికిపోతా ఉంటది. పక్షులన్నీ నిద్రపోయే సమయంలో పిచ్చుక మాత్రం మెలకుగా ఉంటది. ఎందుకో తెలుసా? అది ఒంటరిది. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఒంటరి వాళ్ళే, మీకు తెలుసో తెలియదో. లోకంతో కలిసి ఉండలేరు, 10 మందితో కలిసి అడుగులేయలేరు, లోకంతో పొత్తు పెట్టుకోలేరు. ఆత్మ సంబంధమైన ఏ సేవకునైనా సరే మిగిలిన సేవకులు వేరుపాటు చేసేస్తాడు, ఒంటరోళ్ళు చేస్తాడు. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు అంటాడు, ప్రభువా పగలంతా కట్టెలు చీలుస్తున్నా, బలిపీఠం మీద మోసుకొని వస్తున్నా. పగలంతా పని చేసుకోవాలి కదయ్యా, పగలు పని చేయకపోతే నా కడుపు నిండుగా, పగలు పని చేయకపోతే నీ బలిపీఠం దగ్గరికి కట్టెలు రావుగా, పగలు పని చేయకపోతే యాజకుడు వచ్చి బలిపీఠం మీద కట్టెలు ఎలా వేస్తాడు? కనుక రాత్రంతా ఇంటి మీద ఉన్న ఆ పక్షిలాగా, రాత్రి వేళల్లో రాత్రంతా ఇంటి మీద ఉన్న పక్షిలాగా మూలుగుతున్నానయ్యా. సోదరుడా, వాక్యాన్ని ముగించే ముందు నేను అడుగుతున్నా, నీ వేరెంత పొడవుగా ఉంది, నువ్వెంత పచ్చగా ఉన్నావని నేను అడగట్లేదు. నువ్వు ఆత్మీయతలో ఎన్ని ఆకారాలు మార్చుకున్నావని నేను అడగట్లా. తెల్ల బట్టలు వేస్తున్నావా లేదని నిన్ను అడగట్లేదు. పై ఆకారానికి అన్ని సమర్పణలోకి వచ్చి వెండి బంగారు ఆభరణాలన్నీ తీసి పచ్చని మొక్కలాగా కనబడుతున్నావు, మంచిది, నీవు అలా ఉండాలి. కానీ నీ వేరెంత ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా?
సేవకునికి నీకున్న సంబంధం కాదు, సంఘానికి నీకున్న సంబంధం కాదు, నీ దేవునికి నీకున్న సత్సంబంధం ఎంత. నువ్వు ఆత్మీయతలో ఆయనతో నువ్వు ఎంతవరకు అంటూ కట్టుబడ్డావు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని యందు నిలిచి ఉన్నారా? ఎంత లోతుగా ఉన్నావు? నీ వేరెంత? నీ వేరు ఎంత లోతుగా వెళ్ళింది? దేవునితో నిరాశ జీవితం. రాత్రి వేళ మంచం మీద పొరుండిన నా దేవుని సన్నిధిని ఆయనతో పెనవేయబడతాను. ఆయన కుడి చేయి నా తల కింద పెట్టి ఎడమ చేత్తో ఆయన నన్ను కౌగిలించుకొని వెట్టగా ఉండి ఆయన కోకట్లో వరికిపోతా. రాత్రంతా నా దిండి తడిసిన రోజులు నాకు గుర్తున్నాయి. ఎన్ని రాత్రులు ఏళ్ల మీద లెక్క కట్టలేను, అసలు లెక్క కడతాక నాకు తెలియదు ఎన్ని రాత్రులు అలా తెల్లారిపోయినావు. దేన్నో ఆలోచించి కాదు, నా ప్రభు ప్రేమ జ్ఞాపకం వచ్చి పిచ్చి పిచ్చి ప్రేమ. ఎవడు నన్ను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు. సీము రక్తం పుండ్లు పురుగులు బయటకు వస్తుంటే అందరూ అసహించుకుంటుంటే ఆయన హక్కుని ఎలా తీర్చుకున్నాడు. వీడు పనికిరానోడురా, వీడు పనికిరానోడురా, పనికిరాడని కూరగాయలు కొట్టుకాడికి పంపిస్తే మా అమ్మ అనే మాట ఏంటో తెలుసా? ఒరే నిన్ను కొట్టుకాడికి పంపించిన ఎత్తుపడం అయిపోతుందిరా. నువ్వు పంపించిన వస్తువు ఉండదురా. కొడుకా నువ్వు పుట్టావు, నా జీవితం వెళ్ళిపోయింది అన్నట్లుగా అందరి చేత అసహించబడిన జీవితంలో ఎలా హక్కును చేర్చుకున్నాడు. ఈ మూలకు తలరాయిగా ఎలా చేశాడు. పరిచర్య చేయటానికే నీకు నీ భార్య హక్కు లేదని ఒక సంస్థను తోసేస్తే ఒక సంస్థనే స్థాపించి నడిపించే స్థాయికి ఆ పరమ తండ్రి ఎలా తెచ్చాడు. నేను ఎలా మర్చిపోతా? నీ వెళ్తానికి సలహా అడగటానికి నీకు ఒక సలహాదారు ఉన్నాడు. దేవుడు కాకపోతే దెయ్యం దగ్గరికి వెళ్తావు, నీవు కర్ణ పిశాచ్ దగ్గరికి వెళ్తావు. సేవకుడు కాకపోతే కర్ణ పిశాచ్ దగ్గరికి నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఇంకొకరు లేడు, నాకు ఒక్కడే. సౌలుకి ఇద్దరు ఉన్నారు, తుమీము ఊరీము కాకపోతే యాజకుడు కాకపోతే కర్ణ పిశాచ్ ఉంది. కానీ మనకెవరు ఉన్నారు? నేను ఎటు పోగుతాను? ఎక్కడికి పోతాడు? నీకు ఏ ఆధారం ఉంది? ఏ స్కోప్ ఉంది? ఏ దారి ఉంది? అన్ని దారులు మూయబడ్డాయిగా. నీ ముందుంచబడినది ఒకే ఒక మార్గం కదా, ప్రతిష్ఠిత మార్గం కదా, నూతన మార్గం కదా, జీవ మార్గం కదా. ఇంకెటు పోతావు? ఇంకెక్కడికి వెళ్తావు? దేవునితో ఒక వరంబడి చేసేసావుగా. బ్రతుకుట నీ కోసమే, సావైతే లాభమని ఫిక్స్ అయిపోయావుగా. ఇంకెక్కడికి వెళ్తావు? ఇంకే వాళ్ళు ఉంది నీ దగ్గర విసరడానికి? గమాలియాలు పాదముల యొద్ద నేర్చుకున్న విద్యను నష్టపరుచుకున్నావుగా. వాళ్ళ దాకా దాచిపెట్టుకుని కూర్చోలేదుగా. సర్టిఫికెట్లు మనం వాడుకొని లోన్ తెచ్చుకోవట్లేదుగా. అయిపోయింది, మన జీవితాలు అయిపోయాయి. బలిపీఠ మీద పెట్టబడ్డాయి, ఇక వెనక్కి తీసుకోలేము. బలిపీఠ మీద పోసేసాం, ఇక వెనక్కి వచ్చేవి కాదు. ఇంకెక్కడికి వెళ్తాం? ఆ ప్రేమ అంతా జ్ఞాపకం చేసుకొని ప్రభు చూపిన ప్రేమ, అసహించుకున్నప్పుడు హక్కును చేర్చుకున్న ఆయన ప్రేమ, నిషేధించబడిన రాయిని ఒక మూలకు తలరాయిగా చేసిన ఆయన ప్రేమ. నీ వేరెంత? కానీ ఆ మొక్కకు వేరు లేదు, ఏం లేదు. చెప్పండి, రే పచ్చగా ఉంది, అమ్మమ్మో ఆకులున్నాయి, పచ్చగా ఉంది, సమర్పణ ఉంది, భక్తి ఉంది. అమ్మ పరిశుద్ధురాలేరా, పవిత్రురాలేరా, ప్రార్థనే చేస్తున్నారా, బలిపీఠం దగ్గరే ఉందిరా ఈ చెట్టు. కానీ దీనికి ఏరుందా? ఏరుంటేనే ఎండదు, ఏరుంటేనే మాడదు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ వేరేంటి? క్రీస్తుతో నీకు సత్సంబంధం. ఆమేను. యేసుతో నీ గంటల తరబడి ధ్యానం.
ఆయనతో మమేకమైపోయిన అనుభవం, ఆయనతో అంటు కట్టబడిన అనుభవం, ఆయనతో ఫిక్స్ అయిపోవాలి, ఆయనతో కలిసిపోవాలి, ఆయనలో చచ్చిపోవాలి, ఆయనతో కలిసి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. యేసుతో కలిసి నడిస్తే శిలువ మరణం తప్పదు సోదరుడా. యేసుతో కలిసి నడిస్తే రక్తము చిందించకుండా పోరాటం ముగించలేము సోదరుడా. యేసుతో కలిసి నడిస్తే త్రిపూట ఎవరింటికి వారు వెళ్తే నీవు ఒలివ కొండకి వెళ్ళటం తప్పదు సోదరుడా. ఇదే ప్రతిష్ఠిత మార్గం. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు, కానీ యేసు ఒక్కడే ఒలివ కొండకి వెళ్ళిపోయాడు. సేవా జీవితంలో ఈ ఒంటరితనం తప్పదు. ఆత్మీయ జీవితంలో నీ భర్త నిన్ను ఒంటరిగా వదిలేస్తాడు. నువ్వు ఆత్మీయురాలు అయ్యే కొలది, నువ్వు ఆత్మీయుడు అవుతున్న కొలది నిన్ను భర్త పట్టించుకోడు, నీ భార్య పట్టించుకోదు, ఒంటరి అయిపోతావు. కానీ అప్పుడు నిన్ను లోతుల్లోకి ప్రభు నడిపించడం మొదలు పెడతాడు. నీవేరెంతుంది సోదరుడా. నీ వేరు లోతుగా పారిపోతే ఇక్కడ నుండి ఇంకో చోటుకి ఎలా పరిగెత్తుతావు? వేరు లేదు కాబట్టి రోజుకు ఒక చోట ఉంటున్నావు. నీవు సన్నిధిలో నాటబడిన అనుభవం లేదు, వేరు లేదు, వేరు తన్నలేదు, అందుకే ఎండిపోతున్నావు. అమ్మా మాడి ఎండిపోయింది. వై కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1 రాత్రి నెల, నెంబర్ 2 మన్ను లోతుగా లేదు, నెంబర్ 3 అసలు వేరు లేదు. నీకేరుందా? వేరుందా? భక్తుందా అని అడగట్లా నేను, పచ్చుకున్నావా అని అడగట్లా నేను, ప్రార్థన చేస్తున్నావా అని అడగట్లా. క్రీస్తుతో నీకు సంబంధం ఉందా? క్రీస్తుతో సంబంధం లేకపోతే విడిచిపెట్టబడతావు. అదుగో బేకారుడై తనతో అంటు కట్టబడిన వారిని తన వారిని తన యొద్దకు తీసుకుని వెళ్ళటానికి యేసు అతి త్వరలో బేకారుడై రాబోతున్న శుభకార్య ఆసన్నమైపోయింది. వస్తామన్నవాడు మాట తప్పడు, వచ్చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా వెళ్తున్నావు? నా వారు ఉన్నారు. ఎందుకు ప్రభువా వెళ్తున్నావు? నా భార్య ఉంది, నా భార్యను తెచ్చుకుంటా. నా రక్తం కార్చని చూసావా? నా భార్య, నా ప్రాణం పెట్టని చూసావా? నా భార్య, వధువు సంఘం, నా వారు, నా సొత్తు, నాతో కంటు కట్టబడిన వారు, నాతో లోతులోకి నడిచిన వారు, నా వేరుతో కలిసిపోయిన వారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దానమైతే రెక్కలు ధరించి వెళ్ళిపోతావు. అప్పుడు తెలుస్తుంది నీ వేరెంతో. ఒకవేళ ఇక్కడే విడిపడితే క్షణం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నువ్వు వచ్చేసరికి నా సిద్ధిలో నూనె లేదు, కన్యకగానే బ్రతికాను, పరిశుద్ధంగానే జీవించాను, సాక్ష్యం జీవితమే జీవించాను, ప్రతిష్ఠితలోనే ఉన్నాను. ప్రభువా నీతో అంట్లో కట్టబడిన జీవితం లేక భక్తే చేస్తున్నాను అనుకున్నాను, ప్రతిష్టలోనే ఉంటున్నాను అనుకున్నాను, కానీ నీతో నాకు సంబంధం లేక విడిచిపెట్టబడ్డాను. ప్రభువా ఏడుస్తావు. అటు క్రీస్తు విరోధికి నమస్కరించలేవు, ఇటు వాక్యాన్ని మర్చిపోలేవు. 7 ఏండ్ల శ్రమల కాలం, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో అనుక్షణం నలిగిపోతూ శ్రమలను అనుభవిస్తావు తప్ప క్రీస్తు విరోధికి లోపడలేవు. మరి ఆయన వచ్చినప్పుడు ఎత్తపడే అనుభవం నీకుంటా. ఎందుకు ఎండిపోయావు? నీ ఆత్మీయ జీవితం మాడిపోటాకి, ఎండిపోటాకి 3 కారణాలు. నెంబర్ 1 రాత్రి నెల, నెంబర్ 2 మన్ను లోతుగా లేదు, నెంబర్ 3